గొప్ప పనులు ఏమైనా సాధించగలుగుతున్నావు దేవుని కోసం? ఏదో దేశం కోసం ఏదో సాధించేశాను, రాష్ట్రం కోసం ఏదో సాధించేశాను, కప్పులు సాధించాను, మెడలు సాధించాను, నా కుటుంబం కోసం పేరు ప్రఖ్యాతులు సాధించాను. ఎవడకాలు అవన్నీ చచ్చాక పెట్టి లోపల మడత పెట్టాడని తప్ప ఎవడు గుర్తుపెట్టుకోండి నిన్ను. ఏమండి, ఈ దేశం కోసం రక్తం కార్చిన వాళ్ళని పక్కన పెట్టేశారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు వదిలేశారు. ఎప్పుడంటే స్వతంత్ర దినోత్సవం రావాలి అప్పుడు భక్తులందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు మిగతా టైం అంతా కూడా అనుభవించు రాజా, అనుభవించు. అది కష్టపడి సాధించిన స్వతంత్రాన్ని అనుభవించడానికి అలవాటు పడ్డారు వీళ్ళు. వాళ్ళు త్యాగాలు అక్కర్లేదు, వీళ్ళు అక్కర్లేదండి. అలా మీరుంటారా? నో. దేవుడు ముందే మిమ్మల్ని మేలుకొలుపుతున్నాడు కనుక, దేవుడు ముందే మిమ్మల్ని మేలుకొలుపుతున్నాడు. ఈ మేలుకొలుపులో మీ మనోనేత్రాలు వెలిగించబడితే మీరేం చేస్తారో తెలుసా? నా దేవుడు నా కోసం ఇంత గొప్ప కార్యాలు చేసినప్పుడు, నేను భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన కోసం ఎన్నో ఘన కార్యాలు సాధించాలి. నా జీవితకాలం చిన్నదే కావచ్చు, 60, 70, 80 నా జీవితకాలం, కానీ ఈ చిన్న జీవితంలో దేవుని కోసం చాలా గొప్పది సాధించాలి. గొప్పగా నేను ఆయన చూపించాలి, గొప్పగా ఆయన కోసం ప్రకటించాలి, గొప్పగా ఈ సమాజానికి ఆయన్ని పరిచయం చేయాలి, ఆయన కోసం ఎన్నో కార్యక్రమాలు సాధించాలి అన్న ప్రణాళిక ఉండాలి. అందుకని ఐఏఎస్ అయిపోదామా, ఐపీఎస్ అయిపోదామా, ఇవి కాదు గోల్స్. లోక సంబంధమైన మనుషులకి పనికిరాని గోల్స్. ఏంటి గోల్స్? నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోవాలనో, ఎవరినో ఆదర్శంగా తీసుకొని నువ్వు ఏదో గొప్పవాడుగా సాధించేయాలనో, ఎంత సాధించినా నువ్వు చావాల్సిందే. కనుక సాధించేది ఏదో నువ్వు పుట్టించిన దేవుని కోసం సాధించు. ఆత్మలు సాధిస్తావా? రక్షణ సాధిస్తావా? లేదా నీ కోసం పరలోకాన్ని సాధించుకుంటావా?